జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది రాష్ట్రంలో కావచ్చు చర్చనీయాంశంగా మారుతూ ఉంది, ప్రెస్టేజ్గా మారుతూ ఉంది పార్టీల విషయాల్లో చూసుకుంటే. సో మరి ఎట్లా సాగుతుంది ప్రచారం విషయంలో చూసుకుంటే మరి బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది జూబ్లీహిల్స్లో? జూబ్లీహిల్స్లో మాదంతా కూడా ఎలా ఉంటుందంటే కొట్లాడుకోవాలని పోస్టర్ల వాళ్ళతో మాకు అవసరం లేదు. సో ఎవరికి వస్తుందా అనే ఉద్దేశంతో వాళ్ళ బయటకు ఎక్కువ వస్తుంది, కానీ మా దాంట్లో అందరికీ తెలుసు ఎవరికి వస్తుంది అనేది. అందుకొరకు ఆ క్యాండిడేట్ విషయంలో కాకుండా భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడైతే కమిటీస్ ఉన్నాయో అక్కడ గ్రాండ్గా చేస్తున్నాము, ఎక్కడెక్కడైతే లేవో వాటిని మేము సరిదిద్దుకుంటాను ట్రై చేస్తున్నాము. బయట నుంచి 6 మెంబర్స్తో కమిటీ కూడా వేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇంటర్నల్గా పనిచేస్తున్నారు. ఓటర్ నమోదు కార్యక్రమం అయితేంది, ఓటర్ చెకింగ్ అయితేంది, అదేవిధంగా మా పార్టీలో ఉన్నటువంటి కమిటీస్ అయితేంది, అవన్నీ కూడా ఇంటర్నల్గా వర్క్స్ అవుతున్నాయి. అది కాకుండా ప్రజల దగ్గరికి పోయి ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ఇమీడియట్గా ఆఫీసర్ల దగ్గర పోయి ఇది క్రమం తప్పకుండా చేస్తున్నాం. ఎలక్షన్స్ ఉన్నాయనే కాదు, ఎలక్షన్స్ ఉన్నా లేకున్నా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజల గురించి ఏదో ఒక విధంగా ప్రజల దగ్గరికి పోతూనే ఉంటుంది. దాదాపుగా కొన్ని రోజులను చూస్తా ఉన్నాం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు 24 గంటలు కాన్ఫరెన్స్లో తిరుగుకుంటా శంకుస్థాపనలు కావచ్చు, ఈరోజు కుట్టు మిషన్ల పంపిణీ విషయాలు కావచ్చు, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఎట్లా చూడవచ్చు అంటే ఎన్నికల విషయంలోనే ఇదంతా గుర్తొచ్చిందంటే ఏం చెప్తారు? మేము ఎన్నికల కంటే ముందు కూడా మేము కమ్యూనిటీ హాల్స్ ఓపెనింగ్ చేస్తున్నాం కిషన్ రెడ్డి గారి ఫండ్తోని. అదేవిధంగా ఫ్రీ బోర్వెల్స్ వేయిస్తున్నాము. ఎన్నో సెంటర్స్ కుట్టు మిషన్స్ వాళ్ళు ఇస్తున్నారేమో, కానీ ఈరోజు ఎలక్షన్స్ చేయబట్టి మేము అంతకంటే ముందు నుంచే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఎక్కడ కూడా మేము డంపా పట్టించుకొని ఆ విధంగా చేసేటి కాదు, ప్రజల దగ్గరికి మమేకం కావాలంటే వారి ఏరియాలో ఎప్పుడు చేస్తూనే ఉంటాం మేము. ఎట్లా చూస్తారంటే ఇప్పుడు అందరూ ఎమ్మెల్యేలు కావచ్చు అందరూ కాన్ఫరెన్స్లో తిరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. మరి 2 సంవత్సరాలు పూర్తవుతుంది కాంగ్రెస్ పాలనలో, ఎట్లా జరుగుతుంది అభివృద్ధి కావచ్చు? గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇప్పుడున్న వాళ్ళు కావచ్చు, ఎట్లా చేస్తున్నారు అభివృద్ధి జూబ్లీహిల్స్లో అంటే ఏం చెప్తారు? ప్రజల దగ్గరికి పోయి ఉంటారు, మీరు కూడా ప్రజలు చెప్తూనే ఉంటారు ఏం చేసింది లేదు, ఇల్లు కొత్త వారికి మేము ఒక ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నామని ప్రజలు అంటున్నారు. అది కాకుండా ప్రజలను మబ్బపెట్టి ఏదో ఒకటి విధంగా చేయాలని ట్రై చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏం చేసిండ్రు, మీకు ఏం చేశారనేది మీకే తెలుసు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి ఛాన్స్ ఇవ్వండి, మేము ఏందో చూపిస్తాము. ఏదో ఒక విధమైన ఫండ్ తీసుకొస్తాము, సెంట్రల్లో ఎక్కడి నుంచో ఫండ్ తీసుకొస్తాము. మీకు తెలుసు మా దగ్గర గవర్నమెంట్ ఇక్కడ ఏం లేకున్నా మేము ఏ విధమైన డెవలప్మెంట్స్ వర్క్ గురించి కిషన్ రెడ్డి గారు ట్రై చేస్తున్నారని చెప్పి. సో ప్రజలకు మళ్ళీ మరి మేము వేడుకునేది ఏంటంటే ఈ ఒక్కసారి మీకు ఛాన్స్ ఇవ్వండి, గవర్నమెంటే భయపడుతుందని మీకు తెలియజేస్తారు. జూబ్లీహిల్స్లో బీజేపీకి పోటీ ఏదంటే ఏం చెప్తారు ఫైనల్గా? ఎందుకు లెంకల దీపక్ రెడ్డికే ఓటు వేయాలంటే ఏం చెప్తారు? నేను ఎన్నో ఏళ్ళ నుంచి అనుభవంతో ఉన్నటువంటి నాయకుడిని, చిన్నప్పటి నుంచి కూడా పాలిటిక్స్లో ఉన్నా, ఎక్కడ ఒక మచ్చ లేదు, ఒక పోలీస్ స్టేషన్ కేసు లేదు. వేరే వాళ్ళకి చూసుకోవచ్చు మీరు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి. ఇంకో నాయకుడు ఎవరైతే వాళ్ళు వైఫ్ వస్తున్నారో మరి ఎవరో నాకు జనరల్గా అంటున్నారో వాళ్ళు ఎవరు వస్తారో మాకు కూడా కరెక్ట్ తెలియదు, బట్ స్టిల్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందనేది తెలుసుకోవచ్చు. ఇంకొక ఆయన వేరే పార్టీ నుంచి ట్రై చేస్తున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చేసుకోండి, నా గురించి తెలుసుకోండి. ఒక ఎక్స్ సర్వీస్ మెన్ కొడుకుని, ఒక ఫ్రీడమ్ ఫైటర్ మనవన్ని, ఇక్కడ ఉన్నటువంటి సోషల్ వర్క్స్లో నేను ఏ విధమైన పనులు చేస్తుంటాను మీరే తెలుసుకున్న తర్వాతనే ఓట్లు వేయవలసిందిగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.